హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఒక ఎగ్జామ్ రాసాను అని చెప్పాను కదా! అది ఏంటి అంటే ఎస్‌బీఐలో లైఫ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా అండి. ఇదొచ్చేసి నాకు మా ఆర్‌పి స్వర్ణలత గారు చెప్పారనమాట. "ఇట్లుంది చేస్తావారా?" అంటే సరే అనేసి అన్నాను. అందుకోసం అని చెప్పేసి ఎగ్జామ్ కోసం ఫస్ట్ ఒక మీటింగ్ జరిగిందండి. పెద్దపల్లిలో అన్నమాట. మా బ్రాంచ్ వచ్చేసి పెద్దపల్లి అనమాట. అక్కడ మీటింగ్ జరిగిందండి. ఎగ్జామ్ ఎలా రాయాలి? ఏంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు సమోసాను, టీ ఇచ్చారండి. అలాగే మాకు ఎగ్జామ్ వచ్చేసి కరీంనగర్‌లో జరిగిందండి. ఇదొచ్చి నేను వరలక్ష్మి వ్రతం చేసుకునే టైంలో జూమ్ క్లాసెస్ జరిగాయండి. అలాగే వరలక్ష్మి వ్రతం తెల్లారి మాకు ఎగ్జామ్ పెట్టారన్నమాట. నా చిన్న కోరిక నెరవేరిందండి. ఏంటిది అంటే క్యాబిన్‌లో కూర్చొని సిస్టమ్ ఆపరేట్ చేయాలి అనేసి ఉండే. అది నెరవేరిందండి. ఎందుకు అంటే మా ఎగ్జామ్ వచ్చేసి ఆన్‌లైన్ జరిగిందన్నమాట. అలాగే నేను అనుకున్నది సాధించడానికి ఇది తొలి మెట్టు ఎక్కాను అనేసి నేను అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ కూడా నాకంటూ ఒక మంచి గుర్తింపు రావాలని చెప్పేసి స్టార్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా సార్ వచ్చేసి మా అందరికీ టిఫిన్ ట్రీట్ ఇచ్చారండి. కాకపోతే నేను ఫాస్టింగ్ అని చెప్పేసి ఓన్లీ టీ తాగాను. మేము మా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పాస్ అయిన ప్రతి ఒక్కరిని మళ్ళీ పెద్దపల్లి బ్రాంచ్‌కి పిలిపించేసి మళ్ళీ మాకు క్లాసెస్ చెప్పారన్నమాట. ఎలా పాలసీ ఎలా చేయాలి, ఎదురు వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఏంటి అనేదాన్ని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అక్కడ విన్నంత సేపు నేను చేయగలను ఓకే అనేసి అనిపించింది. తర్వాత పాలసీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం టెన్షన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయనీకైతే రాలేదండి. ఒకటే మీటింగ్‌కి అటెండ్ అయ్యాను గదా! ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సార్ వాళ్ళని పిలిచి మాట్లాడమంటే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారన్నమాట వచ్చి. మేమైతే మీటింగ్ అయితే భలే ఎంజాయ్ చేసుకుంటూ విన్నామండి. ఇంకా ఇంకా ఇప్పుడు మీ మీకు 20 లక్షలు మీ చిన్నత్త అంటే మరి సౌండ్ పార్టీ కదా అవును, చెప్పండి నో ప్రాబ్లం. అంటే ఎంతమంది పిల్లలు ఎవరు ఒక్కరికి మీ నడిపత్తి తీసుకున్నారు నడిపత్తి తీసుకున్నాం చాలా మాకు మీటింగ్ మధ్యలో లంచ్ కూడా పెట్టారండి. లంచ్‌లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, సాంబార్, పప్పు, చట్నీ, జిలేబీ పెట్టారన్నమాట. వంటలైతే చాలా బాగున్నాయి. మేమందరం అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసామండి. మనకి ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ అందరం ఒక దగ్గర చేరినామంటే ఆ సరదా, సందడి అంతా వేరే ఉంటదండి. నాకు ఈ మీటింగ్ టైంలో ఫుల్ ఫీవర్ అన్నమాట. ఇంజెక్షన్స్ వేసుకొని టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.